అమెరికా మాజీ అధ్యక్షులు జో బైడెన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు అత్యంత తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ఆదివారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఈ వార్త అమెరికా రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. గత వారం నుంచి మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువ కావడంతో పాటు ప్రోస్టేట్ గ్రంథిలో ఒక కణితిని గుర్తించి వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల అనంతరం గత శుక్రవారం జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వ్యాధి తీవ్రతను సూచించే గ్లిసన్ స్కోర్ 9గా ఉందని, క్యాన్సర్ కణాలు ఎముకలకు కూడా విస్తరించాయని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ క్యాన్సర్ హార్మోన్లకు స్పందించే తత్వం కలిగి ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని, దీనివల్ల సమర్థవంతమైన చికిత్స అందించేందుకు వీలుంటుందని వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మాజీ అధ్యక్షులు జో బైడెన్ ఆయన కుటుంబ సభ్యులు వైద్య నిపుణులతో కలిసి అందుబాటులో ఉన్న చికిత్సా మార్గాలపై సమీక్ష జరుపుతున్నారని కార్యాలయం వివరించింది. 82 ఏళ్ల బైడెన్ ఈ ఏడాది ఆరంభంలో అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. బైడెన్ అనారోగ్య వార్త తెలియగానే రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు స్పందించారు. జో బైడెన్ అనారోగ్య నిర్ధారణ గురించి విని నేను మెలానియా విచారం వ్యక్తం చేస్తున్నా, జిల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, జో త్వరగా విజయవంతంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని ట్రూత్ సోషల్ మాధ్యమంలో ట్రంప్ పోస్ట్ చేశారు. బైడెన్ త్వరగా కోలుకోవాలని మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా ఆకాంక్షించారు.